to Maharani, powered by Swastik 3 Mango Sambar Powder, Orthofit Oil and Capsules, special partner, Twin Birds, leggings, colors you need, fit you want. మహారాణి ఒక అమ్మాయి చేతిలో మైక్ ఉన్నా చాకున్నా గన్నున్నా పెన్నున్నా ఇలా ఎన్నున్నా గరిట మాత్రం చాలా స్పెషల్. వంటింట్లో గరిటే కదా అనుకుంటే చిన్నగానే ఉంటుంది, కానీ దాన్ని సరిగ్గా వాడుకుంటే ఇనపెట్టి తాళం అంత పవర్ ఉంటుంది. అలాంటి పవరు మన మహారాణులు ఎలా వాడతారో చూద్దాం. Please welcome our beautiful Maharanis. సుందరి స్వర్ణం మంజరి చూపుకొచ్చి చేసినావే ఇంజరీ. స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ. నరాల్లో మోగుతుంది క్లారినెట్, సిరింజుకొచ్చినట్టు రొమాన్స్ కుప్పు మంది పార్కు పాటు పెరంగి పేలినట్టు. సాల్ట్ పెప్పర్ అయ్యకే ట్రింగ్ 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 మంది గుండెలో నా. లెట్స్ సింగ్ 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 డాన్స్ తో నా. Girls, welcome to the new set. మీరు వంటలు అద్భుతంగా చేస్తారని విన్నాను. సో 1 to 5 ఒక రకమైన రెసిపీ, 6 to 10 ఇంకో రకమైన రెసిపీ. ఏ రెసిపీ ఎవరికి వస్తుందో మనకు సంబంధం ఉండకుండా ఫేర్ గా ఉండడానికి ఇక్కడే ఉండండి, వస్తాను. ఓకే, ఎవరికి ఏ నంబర్కి వచ్చిందో ఫస్ట్ వెళ్ళిపోండి. సో మంగ్లీ అక్క, ఏం వండుతావు మంగ్లీ నువ్వు రోజు ఇంట్లో? ఏం చెయ్యనక్క నేను. యాక్చువల్లీ ఏం తింటావు ఏం చేయకపోతే? అంటే అమ్మ చేస్తుంది. ఇదైనా చేస్తావా నువ్వు బాగా? అప్పుడు అన్నం పప్పు చేస్తా, చట్నీ చేస్తా. అవునా? రొట్టెలు బాగా చేస్తా. వేడి నీళ్ళు కాస్తా, పాప్కార్న్ ఉడుకుతా, అలాంటివి కాకుండా తల్లి పప్పు వండుతావా? ఎలాంటి పప్పు వండుతావు నువ్వు? కందిపప్పు. కందిపప్పు కందిపప్పు పేరే పప్పు పేరు. హరి, ఎస్, నువ్వేం వండుతావు బేబీ? నేను చాలా బాగా అంటే వెజ్ బిర్యానీ చేస్తాను, టొమాటో పప్పు, అన్ని రకాల వంటలు బాగా చేస్తా. గుత్తి వంకాయ కూర. ఓ సూపర్. నాకు దోశలు ఒక్కటి పోయడం రాదు, అదేంటో చాలా విచిత్రంగా వస్తుంది. బట్ మా మామయ్య గారు చాలా పర్టికులర్. సో నాకు పెళ్ళైన కొత్తలో ఒక రోజు దోశ పోస్తే నేను తిట్టారు, ఇంటిది దోశ ఠికాక్ అని. ఆ తర్వాత నేను పంతం పట్టి దోశలు పోయడం నేర్చుకుని అసలు ఇప్పుడు దోశ పోస్తే దోశే చూసి సిగ్గుపడుతుంది అలా పోస్తే. మీ టాలెంట్లన్నీ బయట పెట్టడానికి ఈ షో వెరీ గుడ్. అర్థమైపోయింది, అక్కడ మనిషి కూడా మాయమైపోయింది. గాయత్రి నువ్వు? చిన్నప్పుడు మేము 5 sisters కదా, మా నాన్న ఏం చేసేవాడు అంటే వీళ్ళకి వంటలు నేర్పించాలంటే ఒక ట్రిక్ ప్లే చేసేవారు. సమ్మర్ హాలిడేస్ లో ఎవరు టేస్టీగా వంట చేస్తే వాళ్ళకి 500 రూపీస్ ఇస్తాను. సో కాంపిటీషన్ పడి అలా మొత్తానికి వంట చేయడం అయితే వచ్చు. నీకు? ఎస్ మ్యామ్, ఐ నో కుకింగ్ యు నో. ఫ్యాంటాస్టిక్. నేను నాన్ వెజిటేరియన్ ఏదైనా వండుతా. బోటి, పాయ, తలకాయ కూర. ఒక్కసారి ట్రై చేస్తే వదలమ్మా. వద్దు. మధు? తినడమే సరిగ్గా రాదు నాకు, వంటడం కష్టం అక్క. మీ ఆయన అంత లవ్ చేస్తున్నాడు నేను, ఎలాగే నువ్వు ఏం పెడుతున్నావు? బయట నుంచి తెప్పించి పెడుతున్నావా? లేదు, కొంచెం కొంచెం వచ్చాక స్టార్టింగ్.
అస్సలు తింటమే వచ్చు. బేసిక్ గా చిన్నప్పటి నుంచి ఐ వాజ్ బాటప్ ఇన్ హాస్టల్. ఇంటికి వచ్చినప్పుడు కూడా హాలిడేస్ కాబట్టి మమ్మీ వాళ్ళు కిచెన్ లోకి రావద్దు, బయటే ఉండండి అని. ఫ్రమ్ దెన్ ఐ నెవర్ గాట్ ఎ ఛాన్స్ టు లెర్న్. వెరీ నైస్. చికెన్, మటన్, ఫిష్ ఇలాంటివి కాకుండా ఇలాంటివి కాకుండా రసం ఏముంది, ఇప్పుడు రసం పౌడర్ దొరుకుతుంది. మన 3 మ్యాంగో వాళ్ళు సాంబార్ పౌడర్ తో పాటు రసం పౌడర్ కూడా చేస్తే ఆ పౌడర్ కొంచెం చేసి నీళ్ళు కలపడమే కదా, బాయిల్ చేసి. నాకు కూడా పచ్చి పులుసు వచ్చు. నాకు ఏయ్, పచ్చి పులుసు వండడం కాదు, వామో వీళ్ళని తట్టుకోలేను, వీళ్ళు వండే ఫుడ్ అంతకంటే తట్టుకోలేను, నేను అంత ఎక్స్పర్ట్ కాను. కాబట్టి అందుకే మీకు 10 మంది సపోర్టివ్ గా వంట తెలిసిన వాళ్ళని తీసుకొచ్చాం. వాళ్ళని కూడా పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ ఆ వంటింటి మహారాణులు. పచ్చా బొట్టులాగా గుచ్చి మా మహారాణులకి వంటింటి మహారాణుల్ని ఇచ్చేసాం. కానీ ఏం వండాలి, ఎలా వండాలి, ఎంత టైంలో వండాలి, బికాజ్ ఇట్స్ అ కాంపిటీషన్, రైట్? సో దీంట్లో ఒక మాస్టర్ షెఫ్ ని పిలిచాం. ప్లీజ్ వెల్కమ్ షెఫ్ సంజయ్ తుమ్మ గారు అండ్ షెఫ్ స్వప్న. జాతకం జమా జచ్చా మారే రా బహుత్ అచ్చా. జీటీవీలో అన్ని ప్రోగ్రామ్స్ గురించి అడుగుతూ ఉంటే మన మహారాణి గురించి కూడా ఏదో 1-2-3 సజెషన్లు ఇచ్చారు. వాళ్ళ కోరిక అంతా ఈరోజు తీరబోతుంది. వావ్, ఏం సజెషన్స్ ఇచ్చారు? అంటే ఇంత మహారాణుల ముందు ఒక మహారాజు ఉండాలి, ఇంతమంది గోపికల ముందు ఒక కృష్ణుడు ఉండాలి, ఇంతమంది తారల ముందు ఒక చంద్రుడు ఉండాలని. మరి ఈ రోజు మన జీటీవీ ప్రేక్షకులకు అందరికీ ఈ షోకి ఒక చక్కగా వెలుగు వచ్చేసింది. అందుకే వీళ్ళు వండిన వంటలన్నీ మీరే టేస్ట్ చేయాలని నేను ఫిక్స్ అయ్యాను. సో ఈ రోజు మనం 3 డిఫరెంట్ ఐటమ్స్ నేర్పించబోతున్నాం. ఒక appetizer, ఒక మెయిన్ కోర్స్ అండ్ ఒక డిజర్ట్. ఈ మూడిటి మీదే కాంపిటీషన్ జరగబోతుంది. ఫస్ట్ appetizer అందరూ 10 మంది చేస్తారనమాట. ఈ 10 మందిలో ఎవరు టాప్ 6 గా వండారో వాళ్ళే నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు. సో 1 to 5 లో 3, 6 to 10 లో 3. సో ఈ 6 మెంబర్స్ మెయిన్ కోర్స్ చేస్తారనమాట. ఈ 6 మందిలో 4 సెలెక్ట్ అవుతారు డిజర్ట్ చేయడానికి. ఈ 4లో అప్పుడు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఇవ్వడం జరుగుతుంది. సో వితౌట్ ఫర్దర్ అడ్యూ లెట్స్ స్టార్ట్. సో మరి ఫస్ట్ ఒక 5గురికి మాత్రం ఉల్లిపాయ జీడిపప్పు పకోడీ. మై ఫేవరెట్. మరి ఇటు పక్క కోడిగుడ్డు సమోసా. సో ఎంత టైం ఇస్తున్నారండి మీరు? 30 minutes ఇంకా టైం సెట్ చేసేద్దామా మనం? సెట్ చేసేద్దాం. కానీ మీరు కూడా ఏదో స్పెషల్ గా వంట చేస్తారంట. నాకు
అంటే యాంకరింగ్ కి డబ్బులు ఇచ్చారండి, వంటలకు కాదు. పొరుటు కావాలా మీకు, ఆమ్లెట్ కావాలా మీకు, స్క్రాంబుల్డ్ కావాలా? నీకు చేస్తున్నానా నేను? టేస్టీగా ఉండాలి ఆమ్లెట్. 10 వేయాలి. 20 ఆమ్లెట్ల 20 గుడ్లు తీసుకురండి, ఒకటే వేస్తా, 20 చేస్తా. అక్కడ టైమర్ ఉంది, ఆ టైమర్ 30 నిమిషాలు అయ్యే లోపల మీరు ఫినిష్ అవ్వాలి. మీరు అయ్యినా అవ్వకపోయినా గ్యాస్ ఆపేస్తాం. సో అది ఎక్కడుందో అదే ట్రై చేస్తాం అన్నమాట. బంగారు రంగుతో ఉల్లిపాయ పకోడీ ఉండాలి, సమోసా కూడా అలాగే ఉండాలి. వెరీ గుడ్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆ పప్పుల డబ్బా అందుకో, ఆ ఆయిల్ డబ్బా పండితే ఇన్నెలట్టుకు రవాలే ఊరంతా బైబే అదిరింది అని బైబే స్పూన్ తో పిండి కలిపిన మీ పేరేంటన్నారు? లావణ్య. ఫుడ్డంతా గిన్నెలో పెట్టే కోస్తుంది ఉల్లిపాయ గాయత్రి. ఇలా అంటే త్వరగొచ్చేస్తాయి. ఇదిగో మా అమ్మమ్మ చేయించేది ఇవన్నీ. చూడు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఈ ఉల్లిపాయ మధ్యలో ఇది తీసేయాలి, తెలుసా మీకు? ఇది తెలియదక్క. అది తీయకపోతే దాంట్లోనే చేదు వస్తుంది. ఏం నేర్చుకున్నారే మీరు? చాలే, ఎన్ని ఉల్లిపాయలు అసలు? ఉల్లిపాయలు ఎందుకే మీకు సమోసాకి? వి మేకింగ్ స్క్రాంబుల్డ్ ఎగ్. ఐదు చెంచాల ఎల్బెద్దాం. నాకు కొంచెం కారం ఎక్కువ ఇష్టం, తగిలించండి. కొత్తిమీర తురిమి పెట్టుకుని ఏయ్, హెట్, 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 హెట్. తుంపు చెయ్యి వాడు. కరివేపాకుని కత్తితో కోసిన మొదటి వ్యక్తి. కమాన్. ఆ పప్పుల డబ్బా మాకేమైనా క్లూస్ చెప్పొచ్చు కదా? చాలు క్లూస్ చెప్పొచ్చు కదా? మంట తగ్గించుకో. ఊరంతా బైబే అదిరింది అని బైబే బాగుంది అని అంతా లొట్టలేసుకు తింటారే ఫుడ్డంతా. అల్లల్లల్ల ఉల్లిపాయ ఫ్రై. అల్లల్లల్ల ఉల్లిపాయ ఫ్రై. సంజయ్ గారు, టైం తెలిసినప్పటి నుంచి మనకి ఎప్పుడు ఆడవాళ్ళే వంటలు చేస్తారు. బట్ ఇప్పుడు మనం కానీ పబ్లిక్ లోకి వెళ్ళి చూస్తుంటే ఏ రెస్టారెంట్స్ లో అయినా హోటల్స్ లో అయినా ఎక్కువ మగవాళ్ళే ఉంటున్నారు. ఎందుకని? అంటే ఇంతకు ముందు అయినా నలభీముడు అన్నాడు కానీ రాకపోతే you do it. దుర్గమ్మ తల్లి అనలేదు. స్పెషల్ రుచులు రావాలంటే పాతకాలం నుంచి మగవాళ్ళు. ఏయ్, ఎక్కడ తీసుకొచ్చారా ఈయన్ని? కాకపోతే ఓకే, కంటిన్యూ. ప్రేమతో అది ప్రతి రోజు అది. ఏంటి చక్కగా పెట్టేది మాత్రం ఆడవాళ్ళే. మా అమ్మ కిచెన్ లోకి వెళ్ళి ఊరికి అలా అలా అంటది, బట్ ఆ టేస్ట్ ఇంకెవరికి రాదు. షుగర్ కావాలంట, చక్కెర. ఉల్లిపాయ పకోడీకి ఉల్లిపాయ పకోడీకి చక్కెర కావాలంట గాయత్రికి. కత్తి చాలా కాన్సన్ట్రేషన్ తో ఉంది. నాకు నోరు ఊరుతుంది ఇక్కడ. వీధుల్లో ఆలు బజ్జి ఆహా ఎంతో రుచి, గుమ్మంలో గోలీ సోడా ఓహో ఎంతో రుచి, అంగట్లో పానీపూరి అబ్బబ్బో ఎంతో రుచి, పొరుగింట్లో పుల్లా కూర అన్నిట్లో ఇంకా రుచి, రుచులతో అభిరుచులు కలుపుతూ మన. గాయత్రి, మాకు పెట్టాలి, నువ్వు తినేయకూడదు. ఓ వావ్, వండర్ఫుల్.
ఉల్లిపాయ అనుకొని ఏలు కోసుకున్న మధుప్రియ. పసిపేసావా? వెరీ గుడ్. ఇంకొంచెం ఎక్కువ రక్తం తగ్గుతుంది. And your time is out. Stop. Hands up. అందరూ అక్కడే ఉండండి, మేమే వస్తాం మీ దగ్గరికి. ఓకే, చేసి పెట్టు. సో మరి ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే ఏమండి ఒక్కొక్కటి తినండి, ఇంకా 10 మంది తినాలి. వేదికరా. నెక్స్ట్ టిష్యూ పేపర్ లో కెచప్ వేసాం ఎందుకు పాప? ఓహో, మహారాణి లోగో వేసారా? వావ్, క్రియేటివిటీ. ఉల్లిపాయ పకోడీ పొడి పొడిగా కలుపుకొని వేసుకుంటే చక్కగా కరకరలాడుతూ ఉంటుంది. చూద్దాం. కరకరలు ఆడింది. ఈ 5 మందిలో ఎవరు టాప్ 3 మీకు? సో అన్నిటికి కలిపి పాయింట్లు ఇస్తాం. మరి మనం టోటల్ చేసుకొని 1 నిమిషంలో చెప్పేస్తాం. తప్పకుండా. ఇద్దరం మార్కులు వేసి టోటల్ చేసాం. సో దాంట్లో ఇక్కడ నుంచి 3 సెలెక్ట్ అయ్యే వాళ్ళలో చెప్పేయండి. నాకెందుకు భయం వేస్తుంది? అదే టెన్షన్. ఎందుకంటే ఎంతమంది ఆడవాళ్ళ మధ్యలో మీరు ఒక్కరే ఉన్నారు కాబట్టి అంత మాత్రం భయం ఉండాలి. ఎవరైతే 3 నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్నారో టేబుల్ నెంబర్ 1, టేబుల్ నెంబర్ 5, టేబుల్ నెంబర్ 4. నెక్స్ట్ 6 to 10 ట్రై చేద్దాం. రండి 6 దగ్గర స్టార్ట్ చేద్దాం. సమోసాలు సాఫ్ట్గా అయిపోయాయి. మనం పిండి కలిపే విధానంలో కొంచెం ప్రాబ్లం ఉంది. మనకి ఏమీ లేదు, మీకంటే గొప్పగా చేసిన వాళ్ళు ఉంటే. ఓకే, గుడ్. టేస్ట్ ఈస్ గుడ్. సమోసాలు అన్నీ చూడటానికి ఒక్క రంగులో ఉంటే చాలా బాగుంటుంది. అన్నీ కొంచెం డిఫరెంట్ కలర్గా ఉన్నా చక్కగా మిరపకాయ కాల్చి దానికి కొంచెం ఉప్పు వేసి పెట్టారు. సో మిరపకాయ కారమే లేదా? దానిలో మొత్తం సీడ్స్ తీయాలండి. మామూలుగా మీరు అలాగే లబక్కన వేసినట్టున్నారు. ఆ చేతులతో వడ్డిస్తే కారం తెలియలే. మీకు పెళ్ళయిందా సంజయ్ గారు? Yeah, his wife is also great chef. ఇలా తినిపించుకుంటారా ఒకరొకరు? అంతే అంట. నెక్స్ట్ మిరపకాయలు మాత్రం సూపర్. వాళ్ళు ఎగ్ బాయిల్ చేసి దాన్ని కొంచెం పెప్పర్ సాల్ట్ వేసి మిర్చి వేసి ఫ్రై చేస్తాం. ఓకే, కూర్చొని లెక్కలేసుకుందాం.
ఉల్లిపాయ పకోడీ కొంచెం పకోడీలా చక్కగా ఎంజాయ్ చేయగలిగాను. ఇక్కడ సమోసాలు మాత్రం పూరిలో ఏదో మసాలా చుట్టినట్టుగా అన్ని సాఫ్ట్గా ఉన్నాయి. కానీ స్టిల్ ఇందులో కూడా టాప్ 3 ఉంటారు కదా. సో మరి ఇందులో టేబుల్ 9 అలాగే టేబుల్ 10. సో appetizers చూసాం. appetizers లో 10 మంది నుంచి 6 మంది అయ్యారు. ఇప్పుడు మెయిన్ కోర్స్ చేయబోతున్నారు. ఆ మెయిన్ కోర్స్ ఏదో మీరు చెప్పే ముందు మీ 6గురిలో ఇటు నుంచి ఇద్దరు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. మీ 4 ఫైనల్ డిజర్ట్స్ చేస్తారు. ఆ డిజర్ట్స్ లో నుంచి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ సెలెక్ట్ అవ్వబడుతుంది. రైట్? క్లియర్? సో వాళ్ళు ఏం చేయబోతున్నారో మీరే చెప్పండి. సో మరి బిర్యానీ అనగానే అందరం సూపర్ అని చేసేస్తూ ఉంటాం. కానీ ఈ రోజు చేయబోయేది చికెన్, మటన్, వెజిటేబుల్ బిర్యానీ కాదు. ఈ రోజు మనం చేయబోయే బిర్యానీ నాన్ వెజిటేరియన్ లో ఫిష్ బిర్యానీ. మరి ఆ ముక్కలు కూడా విరగకుండా చక్కగా ఆ బిర్యానీలో ఉండాలి. మరి వెజిటేరియన్ లో మరి పనస కాయ, పచ్చి పనసతోటి మనం బిర్యానీ. ఓకే, సో ఈ బిర్యానీ చేయడానికి ఎంత టైం అలాట్ చేస్తున్నారు మీరు? ఒక 40 minutes. Time is set for 40 minutes. And your time starts now. కొంచెం మొహంలో ఎక్స్ప్రెషన్స్ వేయండి పాపలు. వెనకాల కూర్చున్న హ్యాపీగా మహారాణిలు, మీరు వచ్చి గైడ్ చేయొచ్చు బట్ హెల్ప్ చేయకూడదు. గైడ్ చేసి నాలెడ్జ్ Destroy them. నేను కట్ చేసి పెట్టాను. నవ్వితే నాకు చచ్చిపోతుంది. వచ్చింది దగ్గర నుంచి మిరపకాయ ఆనియన్ లోనే ఉంది అక్క. ఇంకా నెక్స్ట్ ఎవరికి వెళ్ళలేదు అది. ఏంటి మీ పాప రుద్దుడికి చాప కనుక బతుకుంటే అది మళ్ళా దూకి చచ్చిపోయేది. ఇది మ్యాగ్నెట్ చేయాలి. అది చచ్చిపోయింది. మధుప్రియ చూడు, ప్రో కుక్ లాగా. సంథింగ్ స్మెల్లింగ్ నైస్. సో ఒక్కసారి వెళ్ళి చూసేద్దాం ఏమేం చేసేస్తున్నారు. ఇక్కడంతా వెజిటేరియన్, అటు సైడ్ నాన్ వెజిటేరియన్. మీకు వెజిటేరియనా నాన్ వెజిటేరియన్ మీకు ఇష్టమైంది? నాకు ముక్క లేకపోతే ముద్ద దిగడండి. అందరికీ తెలిసిన విషయం. ఈ నెల రోజుల నుంచి వెజిటేరియన్ గా ఉండి చాలా కష్టాలు పడుతున్నాను నేను. అదేంటో చెప్పండి చూద్దాం. అదేంటి అలా కట్ చేశారు? అది ఏంటి చెప్పండి. చెప్పేశారు మీరు. కాదు, పనస పండు వేరు, కాయ వేరా? ఇది పచ్చి పనస. ఓ, పచ్చి పనస నేను ఎప్పుడు చూడలేదండి. సో నేను మీకోసం ఒక మంచి గేమ్ డిజైన్ చేశాను. మీ కళ్ళకి గంతలు వేసి మీకు రకరకాల కూరగాయలు పెడతా. మీరు ఆ కూరగాయలు పట్టుకొని ఏది ఏ కూరగాయో చెప్పండి. చేద్దాం పదండి. సో రెడీ, బ్రింగ్ ద వెజిటేబుల్స్. ఇప్పుడు ఈ టేబుల్ మీద కూరగాయలు ఉన్నాయి. ఆ ఒక్కొక్క కూరగాయ పట్టుకొని మీరు ఏది ఏంటో చెప్పాలి. ఇది చిక్కుడుగాయ.
దీన్ని తిని చాలా ఇయర్స్ మీరు ఆల్మోస్ట్ దీనిపైన బతికొట్టారు మీరు ఇయర్స్ పొటాటో. అది పొటాటో ఏంటండి ఏదో చెప్తున్నారు కదా ఊరుకుంటున్నారు మీరు పొటాటో కాదు గెస్ట్ చేయండి పొటాటో కాదా? ఇంత గట్టిగా ఉంది పొటాటో. అది బంగాళదుంప ఒసే ఇది ఏదో చెప్పండి నేను చెప్తా అది ఫ్రిడ్జ్ లో పెట్టిన దుంప అన్నారు బే. నాకు ఇష్టం లేని వెజిటబుల్ ఇది రాడిష్. ఓకే గట్టిగా one more. కానీ మా మమ్మీ అద్భుతమైన వడలు చేస్తారు వీటి. ఇది 1 ఫింగర్ తో చెప్తా. క్యాప్సికమ్. ఓకే వెరీ గుడ్. ఇది నీ మొహంకాయ. కీరా. ఓకే బెండకాయ. చూసారా ఎలా చెక్ చేశాను? బెండకాయ. టొమాటో. క్యారెట్. నిమ్మకాయ. తీసేయచ్చు ఇంకా తీసేయచ్చా? అన్నీ చెప్పేశానా? అన్నీ ఇంకొకటి ఇంకొకటి ఉంది. దొండకాయ. నేను మా అమ్మమ్మ తోటి కూరగాయల మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ కొనేదాన్ని చెన్నైలో. సో మరి బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. చూద్దాం. స్మెల్ వస్తుంది ఫిష్ స్మెల్ మస్కో అదిరిపోతుంది. ఇట్స్ లుకింగ్ గుడ్ వావ్. మీరు మీ వారికి ఇలాగే వంటలు చేస్తూ పెడుతుంటారండి? ఏం చేస్తుంటారు మీ వారు? పోలీస్. మీ ఆయన పేరేంటి? వెంకటరమణ. ఎక్కడ ఏ అంబర్పేట. నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఉన్నారు అంబర్పేటలో. పార్వతి గారు హస్బెండ్ వెంకటరమణ గారు ఫ్రమ్ అంబర్పేట్ పోలీస్. మీ పొట్ట ఎంత ఉందో చూడాలని ఉందండి నాకు. ఇలా ఉంటుందా? చూసారా? ఇలా వండి పెడితే ఎవరికైనా ఉంటుంది మరి. వావ్. 25 minutes. ఇంకా 15 నిమిషాలు ఉంది. అన్నం ఉడికిందంటావరా? అయిపోయింది. ఆఫ్ చేస్తా. ఇప్పుడే పరిచయం ఫినిష్. మూత పెట్టండి. కొంచెం పలుకులు ఉంది. ఇంకా 3 నిమిషాలే మిగిలింది. మీరు గ్యాస్ ఆఫ్ అంటే ప్రెజెంటేషన్ తో పాటు రెడీగా ఉండాలి. మీ మమ్మీ డాడీ చూసి ఎంత హ్యాపీ అవుతారు. మా మంగ్లీ ఇలాగైనా నేర్చుకుంటుంది వంటని. ఇంకా 1 minute 30 seconds and your time is up. Hands up. Hands up. 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 Okay, very good. Okay. అందరూ ప్రెజెంటేషన్స్ తో పాటు కూడా రెడీగా ఉన్నారు. మా సెట్ గాని మీరు వచ్చింటే అసలు గుమగుమలు ఆడిపోతుంది అసలు. సో ఫస్ట్ వెజ్ ట్రై చేద్దామా నాన్ వెజ్ ట్రై చేద్దామా? వెజ్. పనస ముక్క ఉడికిందన్నారు అక్కడికి వెళ్ళారు మేడం. అదే అంటే మీరు టేస్ట్ చేయాలి కదండి. వాళ్ళకి పెడుతున్నారేంటి? కాదు ఫస్ట్ చూస్తున్నా పనస ఉడికిందా లేదా, రిస్క్ ఫ్యాక్టర్ తగ్గించుకోవడం కోసం. వావ్ వారే వా మంగ్లీ సూపర్. ఏ బంగారం నాకు అక్క. టేస్ట్ చాలా బాగుంది. ఎలా ఉందండి ఇది? అన్ని ఆల్మోస్ట్ ఈ రెండు టేస్ట్ అన్నీ చాలా బాగున్నాయి. కానీ పనస ఆల్మోస్ట్ అందరిది ఇంకో కొంచెం ఉడకాలి.
ఇప్పుడు నాన్ వెజ్ చూద్దాం. ఫస్ట్ మధుప్రియ ఫిష్ బిర్యానీ చూడడానికి అదర్రాకో లాగుంది. సో మరి రైస్ చూడ్డానికి పర్ఫెక్ట్ గా చక్కగా పువ్వుల్లా ఉడికింది రైస్. కానీ రైస్ లో మనకి ఫిష్ ఫ్లేవర్ వస్తుందా లేదా? రైస్ ఇస్ గుడ్. ఫిష్ ముక్కలు బోన్స్ ఉంటాయి సార్. ఆయన చూస్తే బోన్ కూడా నమ్ 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 నన్ను నవ్వులేటట్టే ఉన్నాడు ఆయన. అంటే ఒక బైట్ అండి, మొత్తం చేప తినేమని కాదు సార్. టేస్ట్ చూడమన్నారు సార్, మీరు తినేస్తే మేమేం తినాలి? ఫిష్ బాగుంది, రైస్ బాగుంది, కానీ మిగతా వాళ్ళని చూద్దాం, దాన్ని బట్టి మీది. తప్పకుండా చాలే. క్యారెట్ తోటి చేపలు. వావ్, తినకండి. క్యారెట్ తో చేపలు చేసి దానికి ఒక ఐ కూడా పెట్టారు ఆవాలతో. వెరీ గుడ్. స్వప్న గారు రైస్ ఏంటి? రైస్ ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి. అంటే రైస్ లో ఫిష్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఫిష్ బిర్యానీ అని తెలిసిపోతుంది ఉట్టి రైస్ తినగానే. బాగుంది. ఇది ఫిష్ బిర్యానీ, ఫిష్ ఫ్రైయా? ఫిష్ బిర్యానీ కమ్ ఫ్రై. నల్ల చేపల బిర్యానీ. అయితే రైస్ సపరేట్ గా చేశారు, ఇది చేశారు. కొంచెం ఆ ఫ్లేవర్ రావాలి అంటే ఫిష్ ఫ్రై చేయొచ్చు. సో ఇప్పుడు ఇలా తింటే నాకు మాడిన వాసన వస్తుందా? మడిన వాసన రాదు. ఇది ఫిష్ ఫ్రై చాలా బాగుందండి. ఫిష్ ఫ్రై ఫిష్ బిర్యానీలో ఎప్పుడు ఫిష్ చాలా సాఫ్ట్ గా ఉండాలి. ఇది కొంచెం క్రిస్పీగా ఉంది, బట్ టేస్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆల్ రైట్, లెట్స్ గో. All right, so we're ready with the winners for the next round. So, vegetarian lo evaru win ayyaru? సో టేబుల్ నెంబర్ 1 గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. Table number 3 not going to the next round. Not going annaru. Table number 3 not going to the second round. So table number 2 is going. So 1 and 2 are going for the next round. Yeah, ippudu aadavalla annamata adi cue. Okay, now non-vegetarian. So non-vegetarian lo table number 5 going for the next round. Table number 4 going for the next round. So, ikkada Madhupriya and Kartika going into the next round, and ikkademo Mangli and Navya. Fantastic. Wow. So, fish biryani, panasa biryani anukuntu ma stomachs anni full chesaru. Kani enta savory tinna aa sweet tinakapothe తిన్నట్టుండదు కదా. సో ఆ కిక్కే వేరన్నావా మధు? దట్స్ రైట్. అది నేనే. సో ఆ డిజర్ట్ దగ్గరకు వచ్చేసాం అన్నమాట. సో ఫైనల్ రౌండ్ లో 4 మెంబర్స్ ఉన్నారు. ఈ నలుగురిలో హూస్ గోయింగ్ టు టేక్ ద గోల్డ్, సిల్వర్ అండ్ బ్రాంజ్? సో సంజయ్ గారు, మీరు ఏం టాస్క్స్ ఇస్తున్నారు వీళ్ళిద్దరికి? మనం శనగపిండి పెట్టి బజ్జీలు, పకోడీలు అన్ని చేసుకుంటాం కదా, అదే శనగపిండిని మైసూర్ పాక్ మంచి సువాసన వచ్చేంత వరకు కరెక్ట్ గా కుక్ చేసుకుంటే దాంతో లడ్డూలు కూడా చేసేసుకోవచ్చు. ఒక 4 లడ్డూలు కావాలి, అన్ని ఒకే సైజ్ లో ఉండాలి. సో మరి అంతే, శనగపిండి లడ్డు. సో బేసన్ లడ్డు చేయడానికి 20 నిమిషాలు ఇస్తున్నాం ఆల్ 4 టీమ్స్ కి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్
Now! ఇంకొంచెం బా రోజు ఇలా కుకింగ్ షోలు చేస్తే ఎంత బాగున్నావు. అలా 5 ఏళ్ళు కుకింగ్ షో చేసే ఇలా ఉన్నా నేను. వద్దులే అప్పుడు ఎప్పుడు చేస్తే బాగుంది. ఇది కొంచెం ఆయిల్ లాగా హీట్ ఎక్కువ పడు. మధుప్రియ జీడిపప్పు తినడం మానేసి లడ్డూని చేయి. నీకు వచ్చా వంట అసలు? నేను కాదే అక్క. రానప్పుడు అనుకుండు మరి. హరి, రోహిణి, దా. సో మనకి ఎలాగో 15 నిమిషాలు టైం ఉంది కాబట్టి ఏంటైనా నువ్వు హస్బెండ్, నువ్వు వైఫ్. నాకు అది వద్దు. నాకు మాత్రం ఇది కావాలా? ఫుల్ లవ్ అనమాట. నువ్వు చాలా టైర్డ్ గా అయిపోయి ఇంటికి వచ్చినావు. ఉస్కో హస్బెండ్ టేస్ట్ చేసి చెప్తాడా లేదా? అదేంటి అడుక్కు తినే బొచ్చేలా ఉంది? నీ ముఖానికి ఇదే ఎక్కువ. నా మొగుడు ఇంకా రాలేదు, సచ్చినోడు. ఈరోజు పెళ్లి రోజు మగాళ్ళంతా ఇంతే. రెండో పెళ్ళామే బెటర్, మూడోది అనేది బెటర్ అని చేసుకున్నా. ఇదేమో ఇలా తగలడింది. నాకు వినిపించలేదు. అసే వచ్చినట్టున్నాడు యాదవ్ సచ్చినోడు. వస్తున్నారు ఆగ్ర. వినబడింది. ఓకే మళ్ళీ టేక్. అసే డోర్ తీసావా? ఏం తీసావే? పెళ్లి రోజు ఎవరు నువ్వు? అసే మీ మొగుడినే ఇప్పుడు గుర్తొచ్చిందా నువ్వు నా మొగుడు అని? ఈ రోజు మన పెళ్లి రోజు. ఇప్పటి వరకు గుర్తు రాలేదా? గుర్తొచ్చింది. పెళ్లి రోజే బాగా గుర్తొస్తూ ఉంటుంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నాకు వద్దు, మీరు లేట్ గా వచ్చారు. హగ్గిస్తారావే? వద్దు నాకు. పోనీ కిస్సు? ఆల్రెడీ ఇచ్చెళ్ళారు. థ్యాంక్స్. వచ్చిందే లేటు. ఎంతసేపు కూర్చుంటా? తిను. ఏం రాస్తున్నావే? డివోర్స్ లెటర్. ఆల్రెడీ 3 వదిలేశారు. నువ్వు 4వ దానికి చట్టం కూడా ఒప్పుకోదు డ్రైవర్స్లకి. ఇందాకే మూడన్నా. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ హస్బెండ్ మీకోసం డైమండ్ నెక్లెస్. డైమండ్ నెక్లెస్ ఎందుకు తెస్తారు మా హస్బెండ్ నా కోసం? నిజంగానే అదిగో డైమండ్ నెక్లెస్. ఈ ఇనుప సామాన్లు అమ్ముకుని చేసుకున్నాక డైమండ్ కి ఇనుపకి తేడా తెలియలేదు. పోనీ మీ ఫస్ట్ వైఫ్ కి ఇమ్మంటారా? అమ్మా తల్లి నువ్వు నోరు మూసుకో. పెళ్ళ శుభమానం ఇవాళ మాది. శోభన ఒకసారి పెళ్లి రోజు జరుగుతుంటే నువ్వు వచ్చి నాకు మధ్యలో. మీ చేతికి డైమండ్ నెక్లెస్ నా మెడలో వేయండి. లేవే గాడిద. డైమండ్ కొనిచ్చే గాడి తిట్టినా పర్వాలేదు, ఏం తిట్టినా పర్వాలేదు. పెట్టేశారా? కనిపించట్లేదు. నా కోసం ఒక పాట పాడవా? ఎప్పుడో పాట మానేశాను నేను. ఇప్పుడు మీకోసం పాడాలా? ఏ పాట కావాలి? రొమాంటిక్ గా పాడవా? గేదెలు వచ్చినట్టుంది. కాస్త బాగా పాడవే. అదేంటి మొన్న పాడితే గాడి తెరిచినట్టుందన్నారు? అదే అది కూడా నువ్వేగా, ఇది కూడా నువ్వే పాడు. ఏదో అనుకుంటే ఏం జరుగుతుంది? ఎంతమందిని కన్నావేంటే నువ్వు ఒకటేసారి? తల్లి నువ్వు ఇట్రా అమ్మా. నువ్వు ఎలిమినేట్ అయ్యావు. ఇట్రా తల్లి. నేను మమ్మీనే, అదే డాడీ. అవునా? అయ్యో మర్చిపోయాను. నువ్వు దానికి కూతురువే. నా కూతురు వస్తుంది ఇప్పుడు. అమ్మా డౌట్ ఏంటి? నువ్వు అమ్మా బుడబుక్కల్దానా? అమ్మా బుడబుక్కల్దానా? పక్కోడింటి కొంప వంట నీకెందుకే రా. నేను హరితేజ సెకండ్ సెటప్. సరే వదిలేవే. మన ఇద్దరిది ఎప్పటికీ కట్ట కలిసిన దరిద్రపు కొట్టు బంధం. ఏ నాటిదే నాటి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెళ్ళి మీ రెస్పెక్టివ్ సీట్. మరి ఇలా వాడారంటే 4 లడ్లు కావాలి. ఇంకా ఎవరు ఒక లడ్డు కూడా సరిగ్గా చేసినట్లేదు.
మంగ్లీ ఇస్ డన్. తీసుకోండి. త్వరగా త్వరగా చెయ్. 30 seconds. మీరే వండుకుంటారా రోజు? రోజు మన జీటీవీ కోసం రోజు వంట చేసుకుంటాను, అదే తింటాను. మీరు వండింది మాత్రమే. అంతే. The time is up. Hands up, hands up, hands up. గ్రేట్ జాబ్ యా. మేమే తప్పు చేయలేదు. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ట్రెడిషన్ ఎందుకు బ్రేక్ చేయడం? గ్యారంటీగా ఇది చూడగానే రంగు మారిపోయింది. ఏం వేసి చేశారు మీరు? నెయ్యి వేసే చేసాం, కొంచెం వేప. కొంచెమా ఇదే? బాగుంది. ఓకే, ఈ వడలు సారీ ఇది ఇందాక వాళ్ళు హస్బెండ్ వైఫ్ చేసినట్టు అతుక్కుపోయినాయి అన్ని దగ్గరకు వచ్చి. లడ్డూలకు కూడా కొత్త పేరు, విడిపోని బంధం. వీళ్ళకి డాన్స్ చేస్తుంది ఇది కూడా. బటర్ఫ్లైస్ ఈవెన్. అందుకే కొద్దిసేపు అయితే ఫ్లయింగ్ లడ్డూస్. సో మరి ఇది ఓకే, నెక్స్ట్. ఓకే, ఏదో ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాక టెన్షన్ తో చేస్తున్నా. ఓకే, చిన్న చిన్న లడ్డూలు చేశారు. షో ప్రోగ్రెస్ అవుతున్నా కొద్దీ ఫస్ట్ పకోడీలు, సమోసాలు, తర్వాత బిర్యానీ, ఇప్పుడు లడ్డూలు కూడా. ప్రతి దాంట్లో మీ టేస్ట్ కొంచెం బాగా పెరిగిపోయింది. వెరీ గుడ్. కానీ ఫస్ట్ గోల్డ్ ఎవరు తీసుకుంటారో, సిల్వర్ ఎవరు తీసుకుంటారో, మరి బ్రాంజ్ ఎవరు తీసుకుంటారో మనం మార్క్స్ యాడ్ చేస్తే కానీ తెలియదు. చెప్తాం రండి. విన్నర్స్ ని అనౌన్స్ చేసే ముందు అందరూ ఇటు వచ్చేసేయండి నా పక్కన. సో ఫస్ట్ బ్రాంజ్. మంగ్లీ. మీకు కంగ్రాచులేషన్స్. మొత్తం అంతా మొత్తం మీకే అంట. ఆసమ్. సిల్వర్. ఏమనుకుంటున్నారు? కార్తీక. మధుప్రియ అనుకుంటున్నా. మధు మధు కార్తీక. మధు. సో ఆబ్వియస్లీ ఎవరు గోల్డో తెలిసిపోయింది. And here you go. Thank you. సో మీరందరూ వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు మీకు మొమెంటో ఇస్తాం. ఫ్రీడమ్ ఆయిల్ తో కుక్ చేస్తే కొంచెం ఫ్రీడమ్ తో ఎంతో ఆనందం, స్టమక్స్ అన్ని హ్యాపీ ఫుల్స్ అయిపోయాయి. సో లెట్స్ గెట్ ఇంటు అవర్ డాన్స్. ఓపెన్ గంగం స్టైల్, గంగం స్టైల్, ఓపెన్ గంగం స్టైల్, గంగం స్టైల్, ఓపెన్ గంగం స్టైల్.
푸는 여자 이때다 싶으면 묶었던 머리 푸는 여자 가렸지만 웬만한 노출보다 야한 여자 그런 감각적인 여자